అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. అంటే షుగరు, బీపీ. ఎవరిలో అయితే షుగరు, బీపీ కంట్రోల్లో లేక సరిగ్గా మెడిసిన్స్ వాడక షుగరు, బీపీ కంట్రోల్లో ఉండదు, అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యలు రావడం అనేది చాలా కామన్ గా జరిగింది. అసలు ఈ షుగరు, బీపీ ఉన్న వాళ్ళలో ఈ సెక్షువల్ సమస్యలు ఎందుకు వస్తాయి అండ్ అది ఏ రకంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా నేను ఆ ప్రాబ్లమ్స్ ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఎందుకు ఈ సెక్షువల్ గా ఈ అంగస్తంభన సమస్య అనేది వచ్చింది అండ్ ఆ ప్రాబ్లమ్ ని ఏ రకంగా ఈ సెక్షువల్ ఇబ్బందులు లో ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. ఈ షుగరు, బీపీ ఉన్న వాళ్ళలో ఈ సెక్షువల్ ఈ సమస్యలు దేనికి వస్తాయి అని అంటే, ఎవరిలో అయితే షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళలో స్లోగా ఈ ఆర్టరీస్ అనేది బ్లాక్ అయిపోతాయి. ఈ ఆర్టరీస్ అనేది నేరో అయిపోతాయి, చిన్నగా అయిపోతాయి. నార్మల్గా ఈ డయామీటర్లో ఉన్న ఆర్టరీస్ స్లోగా చిన్నగా అయిపోయి సన్నగా అయిపోతాయి. సో దానివల్ల పెనిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయింది అండ్ దాంతో పాటు ఈ లోపల ఉన్న మజిల్ కూడా హార్డ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఉన్న మజిల్, ఈ కార్పోరా క్యావర్నోసా అనే మజిల్ ఎంత స్మూత్గా ఉంటే బ్లడ్ వచ్చినప్పుడు ఆ మజిల్ అనేది అంత ఎక్కువ స్ట్రెచ్ అయింది. ఆ మజిల్ ఎంత ఎక్కువ స్ట్రెచ్ అయితే పెనిస్ అంత పెద్దగా అయితే అంత హార్డ్ అయింది. సో షుగరు, బీపీ ప్రాబ్లమ్స్ ఉండి అవి కనుక కంట్రోల్లో లేవు అనుకోండి, ఈ పెనిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయింది అండ్ దాంతో పాటు ఇక్కడ ఉన్న మజిల్ కూడా హార్డ్ అయిపోయింది. కాబట్టి దానివల్ల ఈ సెక్షువల్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఎవరిలో అయితే ఈ షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, ఫస్ట్ అసలు మీకు పెనిస్ లోపల మజిల్ ఎలా ఉంది, పెనిస్కి బ్లడ్ సప్లై ఎలా ఉంది అనేది తెలుసుకుంటేనే ఆ ప్రాబ్లంకి క్లియర్గా ట్రీట్మెంట్ చేసుకోగలం. అంతేగాని అసలు మీకు ఈ ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోకుండా జస్ట్ మీరు ఏదో టాబ్లెట్స్ వాడటం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. జస్ట్ టెంపరీగా కొన్ని రోజుల పాటు టాబ్లెట్స్ పనిచేస్తేలే కానీ లాంగ్ రన్లో ఎటువంటి యూజ్ ఉండదు. సో ఎవరైతే ఈ షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో అసలు ఫస్ట్ మీకు ఈ ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి, మీ బ్లడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బీపీ ఎలా ఉంది, ఈ పెనిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అండ్ మజిల్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తేనే దాన్ని మనం క్లియర్గా ట్రీట్మెంట్ చేయగలము అండ్ మీ సెక్షువల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో ఎవరైతే ఈ షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో కుదిరితే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా దాని కరెక్ట్గా రీజన్ ఏంటి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా మా దగ్గర రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. మీ సెక్షువల్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ.